పిఠాపురం కదిలింది, పిఠాపురంలో మళ్ళీ పవన్ అన్నే నిలబడతాడు అన్నట్టు ఒక డ్రోన్ ద్వారా పిఠాపురంలో అభివృద్ధి చూపించారు. దీన్ని మీరు ఒక జనసేన అభిమానిగా ఎట్లా స్వాగతిస్తారు ఏంటంటారు? రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ చూపిస్తారు. సేవ చేయడం ఎలా చేయాలంటే పవన్ కళ్యాణ్ చూపిస్తారు. ఎవడరా నీ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ చూపిస్తాం. ఆ విధంగా అతను ఆయన జీవితం స్టార్ట్ అయిన నుంచి కూడా వచ్చినటువంటి కష్టార్జితం నుంచి ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన. ఈవేళ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో రాకముందు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ముందుకెళ్ళిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఎవడు అవునన్నా కాదన్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 30,000 మంది రైతులు చనిపోతాయి. మనిషికి ₹1,00,000, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినోడు, సొంత డబ్బులు ఇచ్చినోడు ఎవడైనా ఉంటాడా? అసలు ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడులో ఉన్నాడా? ఎప్పుడైనా ఉంటే ఉండొచ్చినేమో. ఎప్పట్లో అయితే అలాంటి రాజకీయ నాయకుడు లేడు, అలాంటి సేవాగుణం ఉన్నవాడు లేడు. ఈవేళ పిఠాపురం అభివృద్ధి అద్భుతంగా ఒక ఏం చెప్పాలంటే చాలా సుందరంగా తయారవుతుంది. అక్కడ ఉన్నటువంటి పొలాలు కానీ, దేవస్థానాలు కానీ, రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ కానీ, ఇవన్నీ ఎలా చేస్తున్నారంటే అంత అద్భుతంగా తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆయనకి తిరిగేలేదు. పిఠాపురం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన ఎంత కావాలో అంతా చేస్తున్నాడు, అంతకంటే ఎక్కువే చేస్తాడు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే రోడ్లేనా అభివృద్ధి, జనానికి ఏమన్నా చేయాలి కదా అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? జనానికి చేయండి ఏముందబ్బా, అన్నీ చేస్తున్నాడు కదా. ఆపదలో ఉన్నాం. నిన్న బిడ్డలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు అనాథులైపోతే వాళ్ళకి ఇల్లు కట్టించడం కార్యక్రమం కాదు, వాళ్ళకి జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా చేపట్టాడు కదా. అన్ని రకాలుగా ఆ నియోజకవర్గం కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు. మన ఏలూరులో గవర్నమెంట్ కాలేజ్, దానికి డబ్బులు కేటాయించడం, ఈ చాలా పనులు చేస్తున్నాడు ఆయన. బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆయనలాగా చేస్తే దేశం సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి అంత డెడికేషన్తో వర్క్ చేసే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు లేరు. బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పవన్ కళ్యాణ్నే చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, పవన్ కళ్యాణ్ ఇది చేశాడు, పవన్ కళ్యాణ్ అది చేశాడు, ఎక్కడ పోయాడు అని అడుగుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదోటి పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోతే వాళ్ళకి మనుగడే లేదు. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్లో పనిచేసేవాడిని చెడగొట్టకూడదు. అంటే ఆయన కులానికి సంబంధించిన పేరునేని నాని, అంబాటి రాంబాబు, అట్లాగే ఈ మధ్య కాలంలో మిగతా వాళ్ళు కూడా ఆయన దూరం చేసేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆ కులం వాళ్ళు స్వాగతిస్తారంటారా, వ్యతిరేకిస్తారంటారా? దరిద్రులు వాళ్ళ గురించి ఎందుకని చెప్తారు? నేను ఆ కులమే చెప్పమని నా కొడుకు ఎవడైనా కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఇంకో జన్మ ఎత్తాలా, ఇంకో కులం కూడా ఎవడైనా కానీ చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పు తెగిపోద్ది. ఏమంటానంటే నువ్వు విమర్శించి తప్పులేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొని లేకపోతే ఒక్కొక్కరిని తోలుది తెగిపోద్ది. ఎవడైనా సరే కులం గురించి ఎందుకే నాకు అర్థం కాదు. కులం కూడు పెడుతుందా? వాస్తవం చెప్పండి. కులం కూడు పెడుతుందా? కులం వాడు ఓట్లేస్తే గెలుస్తాడు ఎవడన్నా? అన్ని కులాలు సమన్వయంగా అన్నదమ్ముల్లా గుండు అభివృద్ధి చేసుకునే పని చేయాలి. కానీ అదే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఒక్క కులానికి అంటగట్టాలని దుర్మార్గమైన రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఏం చెప్తాను, ఇలాంటి కుయ్యెత్తులు, నక్కజిత్తులు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేయవు. ఒక్కొక్కటి సంగతి చూస్తాడు. ఖచ్చితంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే, సాధించాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి. యాదవ్ సోదంతా ఎందుకు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులపైన మీకు ఎక్కడైనా అన్యాయం చేస్తున్నారా, దోచుకుంటున్నారా, లేకపోతే ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారా, ఇవి కదా మీకు కావాల్సింది. మాట్లాడాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో. ఏం లేకుండా గాలిలోకి వచ్చి మాట్లాడతారు, ఎవిడెన్స్ లేకుండా, బుద్ధి లేని మాటలు విని అలాంటి మాటలు మాట్లాడకుండా మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవడైనా తప్పు చేసినట్టు చూపించండి. అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి, లేదా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి. అంతేగాని బుద్ధి లేని మాటలు మాట్లాడకుండా ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. మీరు చూడండి, కళ్ళల్లో నిప్పులు పోసుకోకండి.